గురువుగారు, మనం ఈ 2025 సంవత్సరానికి చూసుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దాంట్లో చాలా రకాల కోణాలు బయటపడ్డాయి. చాలా రకాల ఇష్యూస్ నడిచాయి. ప్రతిదీ నిన్న కాక మొన్న చూసుకుంటే, శివాజీ మాట్లాడిన మాటలు ఎంత సంచలనం రేపాయి, ఎన్ని విధాలుగా అది కాంట్రోవర్సీ నడుస్తుందనేది కూడా చూస్తున్నాం. ఇక ఈ నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది? మరి మీరేం చెప్తారు? ఇది నేను ఈ ఎఫ్ఎన్సిసి పంచాంగం చెప్పేటప్పుడే దాంట్లో కూడా చెప్పానమ్మా. హ్మ్. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక విధిలో లేకపోతే ఒక పదవిలోనో లేకపోతే ఒక గౌరవంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు మాట్లాడే మాటల్ని చాలా ఆచితూచి మాట్లాడడం అవసరం. శుక్రుడి వల్ల కాంట్రావర్షన్స్ లేచే అవకాశాలు, శుక్రకుజులు కాంబినేషన్ కాంట్రావర్షన్స్కి కారణం అవుతుంది. శుక్రుడి చేత చూడబడ్డం, కుజుడు చూడబడ్డం, ఈ కారణాలు అట్లాగే రాహు యొక్క శని యొక్క ప్రభావం చేత ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయని చెప్పడం జరిగింది. దానికి తగినట్టే ఇప్పుడు ఆ రోజు అన్నాను నేను, అగ్రదర్శకులు, అగ్ర నిర్మాతలు అండ్ అగ్రనటులుగా కొంచెం ప్రజలు ఆమోదం పొందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పదం వాక్ స్థానం మీద చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి అని చెప్పడం జరిగింది. మీరు చూసినట్టయితే రాజమౌళి అసలు అనవసరమైన కాంట్రవర్షన్, ఆ అనవసరమైన కాంట్రవర్షన్ వల్ల ఆయనకంటూ అభిమానించే వర్గాల్లో కొంత డ్యామేజ్ చేసుకోవడం. కాబట్టి అట్లా చేసుకోకుండా ఉండడం ఉత్తమం, మంచిది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులు నీకు కావాలి. నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ బయటికి మాత్రం ఇప్పుడు చెప్పకూడదు. అంతేగాని ఇప్పుడు మాంసం తింటామని పేగులు మెడలో వేసుకొని తిరగలేం కదా. మాంసం తినేవాళ్ళు ఉంటారు, అందరూ తినేవాళ్ళందరినీ పేగులు మెడలో వేసుకొని తిరగండి, మీరు మాంసాహారులను మేము గుర్తిస్తామంటే అది ఎవరు ఒప్పుకోరు. కాబట్టి నువ్వు నాస్తికుడివా, దైవాన్ని నమ్ముతావా నమ్మవా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు ఆ విధంగా ఉన్నావు అనేది ఇంకొకరికి బాధాకరంగా కనపడుతుంది, అసహ్యకరంగా కనపడుతుంది, చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా కనపడుతుంది. మాంసం మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాడు అన్నప్పుడు కొంతమందికి ఇబ్బంది. కాబట్టి అది ఎటువంటి చెప్పకపోవడం, అంటే ఇక్కడ వ్యక్తి స్వాతంత్రం, వ్యక్తిగత వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తే అది ఇబ్బంది. అట్లాగే శివాజీ గారు కూడా, ఆయన వాక్ స్థానాధిపతి కుజుడు, ఆయన రాశి పేరును బట్టి మీనరాశిలో ఉంది. మీనరాశికి వాక్ స్థానాధిపతి కుజుడు అంటే మీనరాశిలో శని ఉన్నాడు. గురువు కుజుడు కరెక్ట్ కాబట్టి ఆయన మాట్లాడిన వే కరెక్ట్, కానీ పద్ధతి కరెక్ట్గా లేదనేది ఎక్కువ మంది చెప్తున్నది నేను చూశాను. అది ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు, బట్ ఆ చెప్పే విధానాల్లో ఇటువంటి పదాలు వాడకుండా ఉండడం అనేది. ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యల్లో ఆడమగ రెండు వైపులా విడిపోయి ఉన్నారు. ఆడవాళ్ళు కొంతమంది శివాజీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, మనము రహస్యాన్ని రహస్యంగా ఉంచినంతసేపు అది జాగ్రత్తగానే ఉంటుంది. సమాజం కూడా పెడతో పాటు పాత రోజుల్లో మీకు ఏదైతే ఓల్డ్ ఏజ్ సినిమాలు వచ్చాయో ఆ రోజుల్లో క్రైమ్ రేట్ని మీరు కావాలంటే నేను చెక్ చేశాను. ఆ రోజున్న క్రైమ్ రేట్కి ఈ రోజున్న క్రైమ్ కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. సినిమాలు కూడా ఇప్పుడు మీరు క్రైమ్ సినిమాలు ఆడినట్టు ఒక క్రైమ్ సినిమాల తర్వాత సెకండ్ ప్లేస్లో కామెడీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో ఏదో డ్రామా, టెన్షన్స్. అంటే క్రైమ్కి అగ్రరేట్ ఇస్తున్నావు అంటే సమాజం ఏతో వెళ్తుంది. సమాజ హితం కోరుకునే వాళ్ళందరికీ కూడా ఆ క్రైమ్ పెరగడానికి కారణాలు అన్వేషించినప్పుడు అనేకమైన కారణాలు కనపడతాయి. అందులో శివాజీ గారు అలా మాట్లాడడం మాత్రం మనం ఎప్పుడూ సమర్థించకూడదు. అంటే ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు దానికి ఒక విధానంలో చెప్పచ్చు. మీ యొక్క వస్త్రధారణ మీకు ఇబ్బందులు తెచ్చి మిమ్మల్ని మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టని ఇనువడింపజేయకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, నేను ఎందుకో వాళ్ళ యొక్క 2 వీడియోలు చూశాను. జస్ట్ ఊరికే వాళ్ళు ఏంటి అని వాళ్ళ యొక్క మా వాడిని ఓపెన్ చేయమని నేను వాళ్ళ ఇన్స్టా కింద చూస్తే ఆ కామెంట్లు చూస్తే ఒక సాధారణమైనటువంటి మహిళలు ఆ కామెంట్లు వాళ్ళు చదవకపోతున్నారేమో కానీ చదివితే నిజంగా ఒక సాధారణ మహిళ అయితే ఆ యొక్క కామెంట్లు చూస్తే వాళ్ళ మనసు వాళ్ళు ఇంకా అసలు డైజెస్ట్ కావు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పోతున్నాము ఊరకొక్కరు మరుగుతుంటే దానికి ఏముంది అనొచ్చు, కానీ నువ్వు ఆ విధంగా మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలి అనేది నా అభిప్రాయం. అలా మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చింది ఎవరు? ఆ విధంగా వస్త్రధారణకి వెళ్ళమని చెప్పింది ఎవరు? అంటే అలా అంటే ఒక స్వాతంత్రం ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పాశ్చాత్య పోకడలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పాశ్చాత్య పోకడ మనకి మంచిని దిగుమతి చేసుకోవడం కన్నా చెడుని ఎక్కువ దిగుమతి. ఇప్పుడు క్రైమ్ అనేది పాశ్చాత్య దేశాల్లో యాక్చువల్గా చెప్పాలంటే ఒక నేరాన్ని పట్టుకోవడానికి కోసం క్రైమ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, దాన్ని ఇప్పుడు నేరాన్ని చేసేదానికి వాడుతున్నాం.
ఒక ఫ్యాషన్ అనేది స్త్రీ ఒకప్పుడు ఫ్రాన్స్లో ఏదో ఫ్యాషన్ షోలు పెడితే అది ఎంతకు ఉపయోగపడేది? ఒక ఒక దేశానికి సంబంధించినటువంటి ఆ సంస్కృతిని ప్రతిబింబించేది. ఆయా దేశాల్లో సంస్కృతి ప్రతిబింబించడం పోయింది. ఇప్పుడు అది ఫ్యాషన్ షో కాస్త చెప్పడానికి అసహ్యంగా తయారైపోయినాయి. కాబట్టి వీళ్ళు కొత్తగా మాట్లాడారని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళని సమర్థించుతూ మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవడం కూడా తప్పే. సినీ రంగం ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? అదే ఈ సంవత్సరం కూడా ఆ కాంట్రవర్షన్స్ కంటిన్యూటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. అదే కాకుండా ఈ సంవత్సరం కొంతమంది సినీ కళాకారులకి ప్రాణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పేర్లు మనం డిస్క్లోజ్ చేయక్కర్లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరని చెప్తున్నా. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు తెలిసిన దాన్ని ఆయా అభిమానులు డైజెస్ట్ చేసుకోలేరు. అందుకని మనం ఏం చెప్తామంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మనకు పరిచయం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తుంటాం జాగ్రత్త పడండి అని. సో కాబట్టి సినీ రంగంలో అటువంటి వాళ్ళు నాకు పరిచయం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సి వస్తుంది. ఎనీహౌ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కావచ్చు, పడవ ప్రమాదాల్లో కానీ, అట్లాగే ఏదైనా షూట్స్ చేస్తూ లాంటివి కూడా హెవీ రిస్కుల వల్ల ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన కాంట్రవర్షన్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు గారు, ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మాట వరుసల్లో శివాజీ గారి గురించి చెప్పినప్పుడు యాక్చువల్లీ అంటే పేరు బట్టి రాసి ఏంటి అని చెప్పి మీరు డిసైడ్ చేస్తున్నారు. మామూలుగా ఎవరైనా సరే మనం ఈ రాసులు లేదంటే ఈ గ్రహాలు మన జాతక రీత్యా మనం ఫలితాలు చూసుకోవాలనుకుంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉన్న నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రం నుంచి ఏ రాశిలోకి వెళ్తాం, ఏ పాదం నుంచి ఏ రాశి మనకు వస్తుంది అని చెప్పి అటు నుంచి మనం రాశి ఫలాలు చూస్తాం. కానీ నేను చాలా వాటిలో చూసాను. లాస్ట్ ఇయర్ అంటే ఈ 2025లో మీరు చెప్పింది కూడా ఏంటంటే పొలిటీషియన్స్ కావచ్చు, లేదంటే ఇతర పెద్ద వ్యక్తులకు సంబంధించి గారు ఏమైనా సరే అంటే మనిషి పేరు బట్టి మీరు జాతకం చెబుతున్నారు. అది ఎలా అంటారు? అంటే రాశి ఫలాలు దాని జాతకం ప్రకారం చూడాలంటారా, నక్షత్రం ప్రకారం, లేదా పేరు బట్టి ఉండేదాన్ని చూడాలంటారా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు జన్మ నక్షత్రం బట్టి చూసుకోవద్దని నేను చెప్పను, కానీ ఇప్పుడు మీ జన్మ నక్షత్రం ఒకటి అయ్యింది, మీ పేరు ఒకటి అయ్యింది. సో మిమ్మల్ని పిలిచేదంతా ఆ పేరుతో పిలుస్తున్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించిన ప్రభావం లేకుండా ఉండదు. సో రేవంత్ రెడ్డి గారి జన్మ నక్షత్రం ఎవరికి తెలియదు. ఆ నెట్లో ఏదేదో పిచ్చి డేట్లు పెడతారు, అసలు ఆయన ఎవరికి చెప్పాడు అనేది తెలియదు. సో నేను ఆయన పేరును బట్టి నేను అనలైజ్ చేసి రేవంత్ రెడ్డి గారికే స్వయంగా చెప్పాను. అప్పుడు అదే మన టీవీలో కూడా చెప్పాను. కాంగ్రెస్ లో ఆశలు రేపుతున్న రేవంత్ రెడ్డి గ్రహస్థితి అనేదో ట్యాగ్ లైన్ పెట్టారు మన ఐ న్యూస్ లో. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు, సీఎం అవుతాడని స్పష్టంగా ఆయనకి కూడా చెప్పాను. 21 ఆగస్టులో డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిగా ఎదురు పెడితే ఆయనకే చెప్పాను, మీరు సీఎం అవబోతున్నారు, చాలా శుభం, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆయనకే చెప్పాను. సో ఆ క్లిప్ కూడా ఉన్నట్టుంది నా దగ్గర, ఆయన కలిసినప్పుడు వీడియో క్లిప్ కూడా ఉండాలి. సో అవి నాకేమీ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, దట్స్ డిఫరెంట్, నాకు అవసరం లేదు. నేను ఆ పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటాను. రెండోది, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు తెలిసి రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది. ఏమిటి? ఒక అమ్మాయి తన ప్రియుడు కోసం ఒక భర్తని చంపేసింది. పూర్ణిమ అనే అమ్మాయి అశోక్ అనేటువంటి అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ అశోక్ అనేటువంటి అతన్ని చంపేసింది. ఆమె ప్రియుడు ఎవరయ్యా అంటే మహేష్ అనేవాడు. ఇప్పుడు మనం గ్రహస్థితిని చూద్దాం. వీళ్ళ ముగ్గురికి చూడండి ఎటువంటి స్థానాల్లో శని రాహువులు ప్రభావం చూపిస్తున్నారంటే, ఆ పూర్ణిమ అన్న పేరు పూషణట హస్త నక్షత్రం కన్యారాశిలో ఉంది. కన్యారాశికి భర్త స్థానంలో శని ఉన్నాడు. అది పక్కన పెడదాం కాసేపు. మహేష్ అన్నటువంటి ఆ అమ్మాయి యొక్క ప్రియుడు అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మామి మూమే మకా నక్షత్రం సింహరాశిలో ఉన్నాడు. అతనికి అష్టమ శని జరుగుతుంది. 7వ ఇంట్లో రాహువు భార్య స్థానంలో ఉన్నాడు. సో ఆకాష్ అనేటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో భర్త ఆయి ఊయ కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు. సూర్యుడి నక్షత్రము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో ఉన్నప్పుడు మేషరాశికి ఏలి నడిచింది జరుగుతుంది. ఇప్పుడు ఇండిపెండెంట్గా నక్షత్రాలు తీసుకుంటే ఆకాష్ అనేటువంటి నక్షత్రం సూర్యుడి నక్షత్రము, వీడు మఖా నక్షత్రం. అంటే సూర్యుడిని చంద్రుడిని పట్టుకునేది ఎవరు? సూర్యచంద్రుడిని రాహుకేతు. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుందా? మఖా నక్షత్రంలో కేతు అధిపతినాడు. ఇటు భార్యకి సుఖం లేకుండా చేసేసాడు, అటు ఆ భర్తని చంపేశాడు.
అంటే సూర్యచంద్రుల్ని ఏకకాలంలో పట్టుకున్నాడు. ఎవరు రండి రాహుకేతువులు ఉంటారు షాడో ప్లానెట్స్, కానీ వాళ్ళు ఎవరి ఇంట్లో ఉన్నారో ఆ ప్రభావాన్ని చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కుంభరాశిలో రాహు ఉన్నాడు, వాడికి 7వ ఇంట్లో. రాహు ఏం చేస్తాడు? శని ఇంట్లో ఉన్నాడు. శని అష్టమ శని అక్రమ సంబంధాలని, ఉద్రేకతల్ని ప్రేరేపిస్తాడు. వాడికి 2వ ఇంటిని, కుటుంబాన్ని, ఆమె జన్మరాశిని చూశాడు. ఆమె జన్మరాశిని చూసినందువల్ల ఆమెకి 7వ ఇంట్లో కంటక శని కాబట్టి అక్రమ సంబంధం వల్ల తన జీవితం మొత్తం సర్వనాశనం చేసేసాం. ఇప్పుడు మరి పేరును బట్టి జరిగిందంటారా, వాళ్ళ జన్మ నక్షత్రాలు ఏం జరిగిందంటారా? పేరును బట్టి స్పష్టంగా మన కంటి ముందు కనపడుతుంది. ఇదే మాట వాళ్ళు నాకు డైరెక్ట్గా వచ్చుంటే, అంటే ఆ అమ్మాయి సపోజ్ లేదా అబ్బాయి, గురుగారు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అమ్మాయి పేరు ఇది, అబ్బాయి పేరు ఇది అంటే తప్పు చేస్తున్నాను ఆయన అంటే ఇలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ప్రొటెక్ట్ అయ్యి తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంత గట్స్గా డేర్గా చెప్తున్నా, మీ పేరు చాలా ప్రభావం చూపిస్తుంది మీ మీద. నేములో ఫేమ్ ఉంది, మీకు ఫేమ్తో పాటు ఫైర్ కూడా ఉంది. అంటే ఫైర్ మీన్స్ కాల్చేస్తుంది. కాబట్టి మీ నేముని కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకొని ఆ నేముని బట్టి కూడా చూసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఓన్లీ జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని నక్షత్రాన్ని పట్టుకొని చూసుకుంటే అది అంతగా వర్కౌట్ కాదని నేను చెప్పగలను.